రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో నేతలు, పార్టీలు మారటం సర్వసాధారణమైపోయింది. తాత్కాలిక పరిస్థితులే కాదు, తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సినీ నటుడు మెగాస్టార్ కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నేతగా ఉన్న మెగాస్టార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ చిన్న ఎపిసోడ్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ ఆ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించడం లేదు. అలాగని ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. కానీ బీజేపీ అగ్రనేతలకు అత్యంత సన్నిహితంగా ఉండటం, ప్రధానితో స్నేహపూర్వక వాతావరణం కొనసాగించడం చూస్తుంటే ఇవాళ రేపు ఆయన కాషాయం దండులో కలిసిపోతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే దీనిని ఇతర పార్టీల నేతలు కొట్టిపారేస్తుంటే బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ప్రచారం నిజమే అన్నట్లుగా కమెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ ని సగౌరవంగా బీజేపీలోకి ఆహ్వానిస్తామని చెప్పడం చూస్తుంటే ఇక ప్రకటనే ఆలస్యం అన్నట్లుగా ఉంది. అయితే చిరంజీవి బీజేపీలో చేరితే ఆ పెద్ద పదవి కూడా ఆయనకే ఇస్తారనే టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బలపడుతున్న బీజేపీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆంధ్రాలో జనసేన నేత పవన్ కళ్యాణ్తో కూటమి కట్టి ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది. ఇక తెలంగాణలో కూడా పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు, ఆయన నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు చిరంజీవిని ఆహ్వానించడం చూస్తుంటే బీజేపీ ఫోకస్ మెగా ఫ్యామిలీపై పెట్టిందని అర్థమవుతోంది. అందుకే చిరంజీవి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలకు హాజరవడంతో ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వార్తల్ని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కొట్టిపారేశారు. చిరంజీవికి ప్రధానితో మంచి సత్సంబంధాలున్నాయని, అంత మాత్రాన బీజేపీలో చేరతారని ఎలా చెప్తారు అని కామెంట్ చేశారు.